Ali Imran. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. Ayat number 126. وما جعله الله إلا بشرى لكم ولتطمئن قلوبكم به وما النصر إلا من عند الله العزيز الحكيم. ఆయత నంబర్ 126. అల్లాహ్ మీ కొరకు దీనిని శుభవార్తగాను ఇంకా మీ మనోనిబ్బరం కోసం జరిగే ఏర్పాటుగాను చేశాడు. యథార్థానికి అసలు సహాయం మాత్రం అల్లాహ్ తరపు నుంచి లభించిందే. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు. ఆయత్ నంబర్ 127. ليقطع طرفا من الذين كفروا أو يكبتهم فينقلبوا خائبين. ఆయత నంబర్ 127. అవిశ్వాసులలోని ఒక వర్గం కథ ముగించడానికి లేదా వారిని పరాభవం పాలు చేయడానికి, వారంతా ఓటమి పాలే వెనుతిరిగిపోవడానికి గాను అల్లాహ్ మీకు ఈ సహాయం అందించాడు. సర్వశక్తుడు, సర్వాధికుడు అయిన దైవ సహాయ ఫలితం ఇది. అన్ఫాల్ సూరాలో దైవదూతల సంఖ్య 1000 అని తెలపబడింది. మీరు మీ ప్రభు సహాయం కోసం అర్థించినప్పుడు ఆయన మీ అభ్యర్థనను ఆలకిస్తూ 1000 మంది దూతల ద్వారా మీకు తోడ్పడతానని, వారు వరుసగా మీ వద్దకు వస్తారని అన్నాడు. అన్ఫాల్ 9. ఈ వాక్యం ద్వారా బోధపడేది ఏమిటంటే దైవదూతలు నిజానికి వచ్చింది 1000 మందే. అయితే అవసరాన్ని బట్టి 3000 మందిగాను 5000 మందిగాను పంపబడతారని వాగ్దానం చేయబడింది. కానీ ఆ అవసరం ఏర్పడలేదు. కాబట్టి 3000 మంది లేక 5000 మంది దైవదూతలు రాలేదని, ముస్లింల ఆత్మవిశ్వాసాన్ని ఇమిడింపజేయడమే దీని ఉద్దేశమని, అసలు సహాయం అయితే అల్లాహదేనని కొంతమంది వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించారు. అల్లాహకు దూతల అవసరం కానీ వేరొకరి అవసరం కానీ లేదు. ఆయన సర్వశక్తుడు, సర్వజ్ఞుడు. అందుచేత ఆయన బదర్ రంగంలో ముస్లింలకు అండగా నిలిచాడు. ఫలితంగా ముస్లింలకు చారిత్రాత్మక విజయం వరించింది. అవిశ్వాసుల మిథ్యావాదుల శక్తి సన్నగిల్లింది. సత్య తిరస్కారుల అహం అణిగింది. ఐసరుత్త ఫాసీర్. ఆయత్ నంబర్ 128. ليس لك من الأمر شيء أو يتوب عليهم أو يعذبهم فإنهم ظالمون. ఆయత్ నంబర్ 128. ఓ ప్రవక్త, ఈ వ్యవహారంలో నీకెలాంటి నిర్ణయాధికారం లేదు. అల్లాహ్ గనక తలిస్తే వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు లేదా వారిని శిక్షిస్తాడు. ప్రస్తుతానికి వారు అక్రమానికి పాల్పడిన వారే. అంటే ఈ అవిశ్వాసులకు సన్మార్గం చూపటమైనా లేక వారి విషయంలో మరేదైనా నిర్ణయం గైకొనటమైనా అదంతా అల్లాహ్ చేతుల్లో ఉంది. హదీసుల ప్రకారం ఉహుద్ రణరంగంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం వారి దంతాలు రాలిపోయాయి, ముఖారవిందానికి కూడా గాయమైంది. అప్పుడు సల్లల్లాహు అలైహిస్సలాం ప్రవక్తను గాయపరిచిన జాతి ఎలా బాగుపడుతుంది అని పలికారు. అంటే ఇక వారు సన్మార్గం పొందే అవకాశాలు మృగ్యమైపోయాయన్న భావం ఆయన సల్లల్లాహు అలైహిస్సలాం మాటల్లో వ్యక్తమైంది. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆయన సల్లల్లాహు అలైహిస్సలాం కొంతమంది అవిశ్వాసులను శపించటానికి కునూతే నాజిలా కూడా నమాజులో చేసేవారు. దానిపై ఈ ఆయతు అవతరించగా ఆయన సల్లల్లాహు అలైహిస్సలాం కునూతే నాజిల్లో వారిని శపించడం మానేశారు. ఇబ్నే కసీర్, ఫతహుల్ ఖదీర్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంకు సర్వాధికారాలు కలవని వాదించే వారికి ఈ ఆయతు కనువిప్పు కావాలి. తాను తలచిన వారినల్లా సన్మార్గాన పెట్టే అధికారం ఆయనకు సల్లల్లాహు అలైహిస్సలాంకు లేదు. దైవ ప్రవక్తలు దైవ సందేశాన్ని మానవాళికి అందజేసి వారిని నరకాగ్ని బారిని కాపాడడానికి నిరంతరం త్వరితపిస్తూ ఉంటారన్నది అక్షర సత్యమైనప్పటికీ ఆ సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించేవాడు మాత్రం అల్లాహేనని మరువరాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరినైతే శపించారో వారంతా కడకు ఇస్లాం స్వీకరించారు. దేవుడు వారికి సద్బుద్ధినిచ్చాడు. కాబట్టి సర్వాధికారి, అగోచర విషయాల జ్ఞాని కేవలం అల్లాహేనని అవగతమవుతుంది. ఆయత్ నంబర్ 129.
ولله ما في السماوات وما في الأرض يغفر لمن يشاء ويعذب من يشاء والله غفور رحيم. ఆయత నెంబర్ 129. భూమి ఆకాశాలలో ఉన్నదంతా అల్లాదే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను. ఆయత్ నంబర్ 130. يا أيها الذين آمنوا لا تأكلوا الربا أضعافا مضاعفة واتقوا الله لعلكم تفلحون. ఆయత నెంబర్ 130. ఓ విశ్వసించిన వారలారా, ద్విగుణీకృతము బహుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహకు భయపడండి. ఉహుద్ పోరాటంలో ముస్లింలకు ఎదురైన అపజయానికి అసలు కారణం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అవిధేయత, ధన వ్యామోహము. అందుకే వారిని ధన వ్యామోహములో అతి భయంకర రూపమైన వడ్డీ సొమ్ము విషయమై హెచ్చరించడం జరిగింది. మనిషిలో ధన వ్యామోహాన్ని, పేరాసను పెంచి అతన్ని పరమ లోబిగా, కఠినాత్మునిగా మార్చే మహమ్మారి వడ్డీ. ఎన్నో రెట్లు పెరుగుతూ పోయే వడ్డీని తినకండి అని అనటాన్ని బట్టి తక్కువ వడ్డీ అయితే తీసుకోవచ్చా అన్న సందేహాన్ని ఎవరైనా వెలిబుచ్చవచ్చు. కానీ దీని భావం ఇది ఎంత మాత్రమూ కాదు. తక్కువైనా ఎక్కువైనా వడ్డీ వడ్డీయే. అది నిషిద్ధం, హరాం అన్నది నిర్వివాదాంశం. అజ్ఞాన కాలములో నిర్ణీత గడువుపై రుణగ్రస్తుడు రుణాన్ని చెల్లించకపోతే అతనికి మరింత గడువు ఇచ్చి పెంచిన గడువును బట్టి మరింత ఎక్కువ వడ్డీ వడ్డించబడేది. మన నాట దీన్ని చక్రవడ్డీగా వ్యవహరిస్తారు. ఈ వడ్డీ సొమ్ము ఇంతై అంతై దినదిన ప్రవర్ధనమానమై రుణగ్రస్తుని పాలిట పర్వతములా తయారవుతుంది. ఒక సామాన్య మనిషి జీవితాన్ని ఆ ఊబిలో నుంచి బయటపడలేడు. అందుకే అల్లా వారికి హితోపదేశం చేశాడు. అల్లాహకు భయపడండి, అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి అని. మీరే గనక వడ్డీ సొమ్మును తినడం మానకపోతే ఈ జాడ్యం మిమ్మల్ని క్రమక్రమంగా అవిశ్వాస స్థితికి చేర్చి ఆ తర్వాత నరకాగ్నికి ఆహుతి చేస్తుంది అన్న హెచ్చరిక కూడా ఈ ఉపదేశంలో అంతర్లీనమై ఉంది. ఎందుకంటే వడ్డీ తినడం అల్లాహకు, ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా యుద్ధం చేయడమే. ఆయత్ నంబర్ 131. واتقوا النار التي أعدت للكافرين. ఆయత నెంబర్ 131. అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి. ఆయత్ నంబర్ 132. وأطيعوا الله والرسول لعلكم ترحمون. ఆయత నెంబర్ 132. దైవానికి, దైవ ప్రవక్తకు విధేయత చూపండి, తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది. ఆయత్ నంబర్ 133. وسارعوا إلى مغفرة من ربكم وجنة عرضها السماوات والأرض أعدت للمتقين. ఆయత నెంబర్ 133. మీ ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరిగెత్తండి. దాని వెడల్పు భూమి ఆకాశాలంతా ఉంటుంది. అది భయభక్తుల గలవారి కోసం తయారు చేయబడింది. సిరిసంపదల వైపుకు, ప్రాపంచిక ప్రయోజనాల వైపుకు పరుగులు తీసి పరలోక జీవితాన్ని పాడు చేసుకునే బదులు దైవం మరియు దైవ ప్రవక్తకు విధేయులై దేవుని క్షమాభిక్షను, స్వర్గలోకాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఆ స్వర్గాన్ని అల్లాహ్ తనకు భయపడుతూ జీవితం గడిపే వారి కోసం తయారు చేశాడని అర్థం. ఆ దైవ భీతిపరుల కొన్ని సద్గుణాలు తరువాత వచనాల్లో విశదీకరించబడ్డాయి. ఆయత్ నంబర్ 134. الذين ينفقون في السراء والضراء الذين ينفقون في السراء والضراء والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين.
ఆయత నెంబర్ 134. వారు కలిమిలోనూ లేమిలోనూ దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, కోపాన్ని దిగమింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు. అంటే వారు తమ వద్ద డబ్బు ఉన్నప్పుడే కాదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ఎల్లవేళలా వారు పుణ్యార్జన కోసం సిద్ధంగా ఉంటారు. బాగా కోపం వచ్చినప్పుడు వారు ఆవేశంలో ఊగిపోకుండా దాన్ని లోపలే అణుచుకుంటారు. ఆగ్రహంలోనూ నిగ్రహాన్ని ప్రదర్శిస్తారు. కసి తీర్చుకోగల అవకాశం ఉండి కూడా తమను తాము కట్టిపడేసుకుంటారు. పైగా తమకు కోపం తెప్పించిన వారిని మన్నించి పొమ్మంటారు. ఆయత నంబర్ 135. والذين إذا فعلوا فاحشة أو ظلموا أنفسهم ذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله ولم يصروا على ما فعلوا وهم يعلمون. ఆయత నెంబర్ 135. తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరగకపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ను తలుచుకుని తమ పాపాల క్షమాపణకే వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హఠం చెయ్యరు. అంటే మానవ సహజమైన దౌర్బల్యం వల్ల వారి ద్వారా ఏదైనా నీతిమాలిన పని జరిగినా, అలసత్వం వల్ల ఏదైనా అన్యాయానికి ఒడిగట్టినా వెంటనే తేరుకుని అల్లాహ్ను స్మరిస్తారు. అల్లాహ్ క్షమించు అని ప్రార్థిస్తారు. జరిగిన తప్పుపై సిగ్గుతో కుమిలిపోతారు. ఆయత నంబర్ 136. أولئك جزاؤهم مغفرة من ربهم وجنات تجري من تحتها الأنهار خالدين فيها ونعم أجر العاملين. ఆయత నంబర్ 136. తమ ప్రభు తరపు నుంచి క్షమాభిక్ష క్రింది కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలాలుగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది. ఆయత నంబర్ 137. قد خلت من قبلكم سنن فسيروا في الأرض فانظروا كيف كان عاقبة المكذبين. ఆయత నంబర్ 137. మీకు పూర్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కనుక దివ్య సందేశాన్ని ధిక్కరించిన వారికి పట్టిన గతి ఏమిటో భూమిలో సంచరించి చూడండి. ఉహుద్ యుద్ధం ముస్లిం సైనికులు 700 మంది వరకు ఉన్నారు. వారిలో విలువిద్యలో ప్రావీణ్యం గలవారు 50 మంది దాకా ఉన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరినీ ఒక దళంగా విడదీసి అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లాహు అన్హు నేతృత్వంలో ఒక పర్వతం గుట్టపై మోహరించారు. విజయం లభించిన అపజయం ఎదురైనా ఆ స్థలం నుండి మాత్రం కదలవద్దని వారి గట్టిగా తాకీదు కూడా చేశారు. ఆ వైపు నుంచి ఏ అశ్వదళం వచ్చినా బాణాన్ని సంధించి దాన్ని వెనక్కి నెట్టాలని కూడా సూచించారు. అయితే ముస్లింల ఆరంభంలో విజయం సాధించి విజయప్రాప్తిని పోగు చేసుకోవడం వారి కంటపడింది. దాంతో పర్వత గుట్టపై మోహరించి ఉన్న జట్టులో ఒక్కింత ఉత్సాహం ఉరకలు వేసింది. తాము విజయ ప్రాప్తి కోసం ఎందుకు పోకూడదు అన్న ఆత్రం ఎక్కువైంది. ఈ విషయంపై వారిలో భేదాభిప్రాయం కూడా పొడచూపింది. వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హితోపదేశానికి నానార్థాలు తీయసాగారు. యుద్ధం జరుగుతున్నంతసేపు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండమని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చెప్పారు. ఇప్పుడు ఎలాగే యుద్ధం ముగిసింది, శత్రుసేనలు పలాయనం చిత్తగిస్తున్నాయి. అటువంటప్పుడు మనం ఇక్కడ దిక్కులు చూస్తూ ఎందుకు నిలబడాలి అని కొందరు చెప్పారు. అంతే 10 మంది సహాబీలు మినహా మిగిలిన వారంతా నిర్ణీత స్థలాన్ని వదిలి వెళ్ళి విజయ ప్రాప్తి కోసం ఎగబడ్డారు. ఈ అవకాశం దొరికిందే తడవుగా అవిశ్వాసులు ఆ పర్వతగుట్ట మీదుగా వచ్చి మెరుపుదాడి చేసి ముస్లిం నలువైపుల నుంచి ముట్టడించారు. ముస్లింలలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. అనూహ్యమైన ఈ పరిణామం నుంచి వారు తేరుకోలేకపోయారు. దీంతో సహజంగానే వారికి ఎంతో నష్టం వాటిల్లింది. ఈ ఆయత ద్వారా అల్లాహ్ వారిని వాదార్చదలిచాడు.
ఇలాంటి ఘటన మీకే పరిమితం కాదు, గతంలోనూ ఇలాంటి వైపరీత్యాలు జరిగాయి. ఎట్టకేలకు దైవాన్ని దైవ ప్రవక్తను తిరస్కరించిన వారే నష్టపోతారు. ఆయత్ నంబర్ 138. هذا بيان للناس وهدى وموعظة للمتقين. ఆయత నెంబర్ 138. సామాన్య ప్రజానికం కోసం ఇది ఈ ఖురాన్ ఒక బోధన, భయభక్తుల కలవారి కోసమైతే ఇది మార్గదర్శకం మరియు హితోపదేశం. ఆయత్ నంబర్ 139. ولا تهنوا ولا تحزنوا وأنتم الأعلون إن كنتم مؤمنين. ఆయత నెంబర్ 139. కృంగిపోకండి, దుఃఖించకండి, విశ్వాసులుగా ఉంటే కడకు మీరే ఆధిక్యత పొందుతారు. క్రితంసారి యుద్ధంలో మీకు నష్టం వాటిల్లిన సంగతి నిజమే. అంత మాత్రాన మీరు కృంగిపోవలసిన దుఃఖించవలసిన పని లేదు. మీలోనే కనుక విశ్వాసశక్తి ఉన్నట్లయితే అంతిమ విజయం మీకే లభిస్తుంది. అంటే మీ విజయ రహస్యం విశ్వాసం, ఈమాన్లో దాగి ఉందని అల్లాహ్ ఈ వాక్యంలో స్పష్టపరిచాడు. ఈ సంఘటన తరువాత జరిగిన యుద్ధాలన్నింటిలోనూ ముస్లింలు తమ ఆధిక్యతను నిరూపించుకోవడం గమనార్హం. ఆయత్ నంబర్ 140. يمسسكم قرح فقد مس القوم قرح مثله وتلك الأيام نداولها بين الناس وليعلم الله الذين آمنوا ويتخذ منكم شهداء والله لا يحب الظالمين. ఆయత నెంబర్ 140. మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాం. ఉహుద్ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే మీలో నికార్సైన విశ్వాసులు ఎవరో అల్లాహ్ చూపించదలిచాడు. మీలో కొందరికి షహాదత్ వీర మరణ స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లాహ్ దుర్మార్గులను సుతారాము ఇష్టపడడు. ఇవి మరో విధమైన సాంత్వన వచనాలు. ఉహుద్ యుద్ధంలో మీ పక్షం వారికి ఎక్కువ గాయాలైనాయని బాధపడకండి. మీ శత్రువర్గానికి కూడా బద్ర్ యుద్ధంలో ఉహుద్ యుద్ధం ప్రారంభంలో ఇలాంటి గాయాలే తగిలాయి. జయాపజయాలు దైవాధీనం. ఈ కాలచక్రపు ఎగుళ్ళు దిగుళ్ళను దేవుడు మీ మధ్య తీసుకువస్తుంటాడు. కాబట్టి మీరు అవమాన భారంతో కృంగిపోకుండా విశ్వాసాన్ని ధైర్యాన్ని కూడగొట్టుకోండి అని దీని భావం. ఆయత్ నంబర్ 141. وَلْيُمَحِّصَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَمْحَقَ الْكَافِرِينَ. ఆయత్ నెంబర్ 141. ఈ పరీక్ష ద్వారా అల్లాహ్ సిసలైన విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు. ఉహుద్ యుద్ధంలో ముస్లింలకు తమ స్వయంకృతం మూలంగా తాత్కాలికంగా ఓటమి ఎదిరినప్పటికీ భవిష్యత్తులో అది వారి కొరకు ఎన్నో రకాలుగా ప్రయోజనకరం అయింది. వాటిని అల్లాహ్ ఈ వాక్యాల్లో వివరిస్తున్నాడు. 1. ఈ యుద్ధం ద్వారా అల్లాహ్ విశ్వాసులను బహిరంగపరచదలిచాడు. కష్టకాలంలో కదలని కొండల స్థిరత్వాన్ని ప్రదర్శించే వారెవరో అల్లాహ్ చూడదలిచాడు. అలాంటి సహనమూర్తులంతా నికార్సైన విశ్వాసులన్నమాట. 2. దేవుడు తన ప్రియదాసుల్లో కొందరికి అమరవీరు షహీదుల శ్రేణిలో నిలబెట్టదలిచాడు. 3. విశ్వాసులను వారి తప్పుల నుంచి పరిశుద్ధుల్ని చేయదలిచాడు. అరబ్బీలో యుమాహీస్ అనే పదం వాడబడింది. దాని మూలం తమ్హీస్. ఈ పదానికి ఎన్నుకోవటం అని ఒక అర్థం ఉంది. దాంతోపాటే తత్హీర్, తక్లీర్ అనే మరో 2 అర్థాలు కూడా ఉన్నాయి. అయితే ఆ రెండింటి భావం దాదాపు ఒక్కటే, పరిశుద్ధపరచడమని. ఫతహుల్ ఖదీర్. మన ఉర్దూ అనువాదకులైన ముహమ్మద్ జునాగడి గారు, అల్లాహ్ ఆయనపై శాంతి కురియగాక, ఇక్కడ తమ్హీస్ అన్న పదానికి మొదటి అర్థాన్ని అనగా ఎన్నుకోవడం అనే అర్థాన్నే తీసుకున్నారు. ఈ వాక్యంలో దాగి ఉన్న మరో పరమార్థం ఏమిటంటే అల్లాహ్ అవిశ్వాసులను అంతమొందించగోరాడు. తాత్కాలికంగా తమకు లభించిన విజయంతో వారు ఉబ్బిపోయి తలబిరుసుతనం ప్రదర్శిస్తారు. ఆ తలబిరుసుతనమే వారి పతనానికి వినాశానికి నాంది వచకం అవుతుంది. ఆయత్ నంబర్ 142.
أم حسبتم أن تدخلوا الجنة ولما يعلم الله الذين جاهدوا منكم ويعلم الصابرين. ఆయత నెంబర్ 142. ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో తన మార్గంలో పోరాడేవారెవరో, ఓర్పు వహించేవారెవరో ఇప్పటి వరకు అల్లా పరీక్షించనే లేదు. అంటే దైవ మార్గంలో పోరాడకుండానే, కఠిన పరీక్షలు ఎదుర్కోకుండానే స్వర్గ ప్రవేశం లభిస్తుందని భావిస్తున్నారా? ఎంత మాత్రమూ కాదు. కఠిన పరీక్షలో నెగ్గుకు వచ్చిన వారికే స్వర్గం లభిస్తుంది. వేరొక చోట ఇలా సెలవీయబడింది. ఏమిటి, మీరు స్వర్గంలో ప్రవేశిస్తామని ఊహిస్తున్నారా? మీకు పూర్వం గతించిన వారికి ఎదురైన పరిస్థితులు మీకు ఇంకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు బాధలు విరుచుకుపడ్డాయి. తద్వారా వారు బాగా కుదిపేయబడ్డారు. అల్బక్రా 214. మరొక చోట ఈ విధంగా అనబడింది. మేము విశ్వసించాము అని అనగానే విడిచిపెట్టబడతామని, పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా? అన్కబూత్ 2. ఈ విషయం ఇంతకుముందు బక్రా సూరాలో కూడా వచ్చింది. సందర్భోచితంగా ఇక్కడ కూడా ప్రస్తావనకు వచ్చింది. స్వర్గ ప్రవేశం కోసం మీలోని మేలిమి బంగారాన్ని వేరు చేయాలి. దానికోసం మీరు పరీక్షించబడటం అవసరం. మీలో కల్తీ సరుకు ఏదో, మేలిమ సరుకు ఏదో కథన రంగంలో కష్టాలు ఎదురైనప్పుడు కానీ తెలిసి రాదు. ఆయత్ నంబర్ 143. وَلَقَدْ كُنْتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِنْ قبل أن تلقوه فقد رأيتموه وأنتم تنظرون. ఆయత నంబర్ 143. యుద్ధానికి ముందైతే మీరు వీర మరణాన్ని ఎంతగానో కోరుకునేవారు. ఇప్పుడు దాన్ని మీరు మీ కళ్ళారా తిలకించారు. బద్ర్ యుద్ధంలో పాల్గొనలేకపోయిన సహాబీలు కనే కలలు ఈ వాక్యం సూచిస్తుంది. తమకు అవకాశం దొరికినట్లయితే తాము కూడా శత్రువుల పంక్తుల్లోకి చొచ్చుకుపోయి దైవ విరోధులను అంతమొందించి తమ ప్రతాపాన్ని చాటి చెబుదామని వారు చెప్పేవారు. అటువంటి ఔత్సాహిక సహచరుల కోరికపైన మదీనా నగరం దాటి శత్రువులు ప్రతిఘటించడానికి బయటకు రావాల్సి వచ్చింది. కానీ తీరా శత్రువులు చేసిన మెరుపు దాడితో ఓటమి పాలైనాక ఈ ఔత్సాహిక యోధుల్లోని ఆవేశం కాస్త చల్లారిపోయింది. వారిలో కొందరైతే పలాయనం చిత్తగించారు. కొద్ది మంది మాత్రం స్థిరంగా నిలబడ్డారు. వివరాలు మున్ముందు రాబోతున్నాయి. ఫతహుల్ ఖదీర్. అందుకే హదీస్లో సెలవిబడింది, మీరు శత్రువుతో ముఖాముఖి అవ్వాలని కోరుకోకండి. సదా యోగక్షేమాల కోసం దైవాన్ని ప్రార్థించండి. ఒకవేళ శత్రువును ప్రతిఘటించక తప్పని పరిస్థితే కనుక ఏర్పడితే అప్పుడు మొక్కవోని సాహసాన్ని, స్థైర్యాన్ని కనపరచండి. ఖడ్గాల నీడలో స్వర్గం ఉందన్న విషయాన్ని విస్మరించకండి. సహీహైన్ ఇబ్నే కసీర్ ఆధారంగా. అంటే ఖడ్గాల జులింపుల్లోని మెరుపును, ఈటల్లోని వేడిని, వాడిని, బాణాలు సృష్టించిన హోరును, యుద్ధ కాముకుల పోరాట పటిమను, వీటన్నిటిలోనూ తొణికిసలాడే మృత్యువును మీరు మీ చర్మ చక్షువులతో తదేకంగా వీక్షించారుగా. రఅయ్తుమ్ మరియు తంజురూన్ రెండూ ఒకే అర్థం కలిగిన పదాలు. చూడటం అని వాటి అర్థం. మాటలో చేవ తీసుకురావడం కోసం ఈ పర్యాయ పదాలను ఉపయోగించడం జరిగింది. ఆయత్ నంబర్ 144. وما محمد إلا رسول قد خلت من قبله الرسل أفإن مات أو قتل انقلبتم على أعقابكم ومن ينقلب على عقبيه فلن يضر الله شيئا وسيجزي الله الشاكرين. ఆయత్ నంబర్ 144. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు ఇస్లాం నుంచి వెనుదిరిగిపోతారా? వెనుదిరిగిపోయేవాడు అల్లాహకు ఏమాత్రమూ హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపేవారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం వసగుతాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దైవ ప్రవక్తయే. అంటే దైవ దౌత్యం మూలంగా ఆయనకు ఈ లోకం విశిష్టత ప్రాప్తించింది. అంత మాత్రాన ఆయన మానవ సహజమైన విషయాలకు అతీతులు కారు.
దైవిక గుణాలు కలిగి ఉన్న వ్యక్తి కూడా కాదు. కనుక ఆయన మరణం కూడా ఏనాటికైనా అసంభవం ఏమీ కాదు. ఉహుద్ పోరాటంలో ముస్లింలకు ఎదురైన ఓటమికి మరో ముఖ్య కారణం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతమొందించబడ్డారన్న వదంతిని అవిశ్వాసులు వ్యాపింపజేయడమే. ఈ వదంతి ముస్లింలలో వ్యాపించడంతో వారి ఆత్మవిశ్వాసం సన్నగిలింది. తమ మధ్య దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేనప్పుడు తాము ఇంకెవరి కోసం పోరాడాలి అన్న నిరాశతో వారు వెనుకంజ వేశారు. వారి ఈ ధోరణి విమర్శిస్తూ ఈ ఆయతు అవతరించింది. అందులో ఏమనబడిందంటే, అవిశ్వాసుల చేతిలో ప్రవక్త హతమార్చబడడం లేదా ప్రవక్తకు మరణం సంభవించడం ఇదేమీ కొత్త విషయం కాదు. వెనుకటి ప్రవక్తలు కూడా గతించారు. వారిలో కూడా కొందరు తమ జాతుల వారి చేత వధించబడ్డారు. ఒకవేళ మీ మధ్యన ఉన్న ప్రవక్తకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు ఇస్లాం ధర్మం నుంచి మరలిపోతారా? గుర్తుంచుకోండి, ఈ విధంగా వెన్ను చూపిన వాడు అల్లాహకు ఎలాంటి నష్టము కలిగించలేడు. అతడు స్వయానికే నష్టం చేకూర్చుకుంటాడు. హిజ్రీ శకం 11వ ఏట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాస్తవంగా మరణించినప్పుడు సర్వత్రా విషాద ఛాయలు అవతరించాయి. హజరత్ ఉమర్ రజియల్లాహు తాను భావోద్రేకం లోనయ్యారు. ఆవేశపూరితులై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణ వార్తను ఖండించసాగారు. ఆ సమయంలో హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాను ఎంతో విజ్ఞతతో సమయస్ఫూర్తితో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేదిక ప్రక్కన నిలబడి ఈ ఆయతను పారాయణం చేశారు. అంతే, హజరత్ ఉమర్ రజియల్లాహు తాను గారి ఆవేశం ఒక్కసారిగా చల్లారిపోయింది. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాను గారు ఖురాన్ వాక్యం పఠిస్తుంటే అప్పుడప్పుడే అది అవతరిస్తుందా అనిపించింది. అదీగాక హజరత్ ఉమర్ రజియల్లాహు తాను ఎంతో ఉద్రేకులైనప్పటికీ ఖురాన్ పఠించినప్పుడల్లా ఆయన దానికి చిత్తం అనేవారు. ఇక్కడ కృతజ్ఞతలు తెలపడం అంటే భావం దైవ మార్గంలో నిలకడ చూపడం, దేవుడు చేసిన అపారమైన మేళ్లకు బదులుగా దైవాదేశాలు పాలించడం అన్నమాట. కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించే వారిని అల్లా మరింతగా అనుగ్రహిస్తాడు. ayat number 145. وما كان لنفس أن تموت إلا بإذن الله كتابا مؤجلا ومن يرد ثواب الدنيا نؤته منها ومن يرد ثواب الدنيا نؤته منها ومن يرد ثواب الآخرة نؤته منها وسنجزي الشاكرين. ఆయత నెంబర్ 145. దైవాజ్ఞ కానంత వరకు ఏ ప్రాణి చావదు. నిర్ధారిత సమయం రాబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాం. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాం. కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని వసగుతాం. ధైర్యం వీడి పిరికితనం చూపిన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ విధంగా ఉపదేశించడం జరిగింది. మరణ సమయం ముందుగానే నిర్ణయించబడి ఉండగా పిరికి బందలై పారిపోవలసిన అవసరం ఏముంది? అలా పారిపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? మీరిలా పలాయనం చిత్తగించి కొద్దో గొప్పో ప్రాపంచిక లాభాలను జుర్రుకున్నప్పటికీ శాశ్వతమైన పరలోకంలో మీకు లభించే పుణ్యఫలం ఏమీ ఉండదు. దీనికి భిన్నంగా పరలోక సాఫల్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని జీవించే వారికి పరలోకంలో పుణ్యఫలం ఎలాగో లభిస్తుంది. అయితే అలాంటి వారికి ప్రపంచంలో కూడా అల్లా అడ్వాన్స్గా అనుగ్రహిస్తాడు. వారిలో ఉత్తేజాన్ని ధైర్యాన్ని నూరిపోయడానికి వెనుకటి ప్రవక్తల వారి ప్రియ సహచరుల అసాధారణ త్యాగాలను సహన స్థైర్యాలను కూడా ఉదహరించడం జరిగింది.